ఏందంటే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్ హుబ్బు ఫిల్లా. ఎవరినైనా ప్రేమిస్తే అది ఎవరి కోసం ప్రేమించాలి? అల్లాహ్ కోసం. ఇప్పుడు మేము ములాఖాత్ చేస్తున్నాం, ఎందుకోసం? అల్లా తాలా ములాఖాత్ చేయమన్నాడు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి. ఒక ముస్లిం వేరే ముస్లింని చూస్తే సలాం చేయమని చెప్పారు ములాఖాత్. ఎప్పుడైతే సలాం చేసి మనం విడిపోతామో వాళ్ళ పాపాలు మన పాపాలు తొలగించేస్తారు అల్లా తాలా, కేవలం ఒక సలాం తోటి. ఇప్పుడు ఏ పని అయినా మనం ఒకరితోటి చేస్తున్నాం, అది దేనికోసం చేస్తున్నాం? దేనికోసం అంటే అక్కడ అల్లా తాలా చెప్పి ఉంటే అక్కడ మనం చేస్తే దాంట్లో మనకేంటంటే పుణ్యం వస్తుంది. వల్ బుగ్జు ఫిల్లా, ఎవరినైనా దోషిస్తున్నాం. ఇప్పుడు షకీల్ బిన్ హనీఫ్ అని ఒక అతను ఉన్నాడు, అతన్ని మనం దోషిస్తున్నాం. ఎందుకు? అతను ఏం చెప్తున్నాడు? నేనే ప్రవక్తని ఇప్పుడు అని చెప్తున్నాడు. చివరి ప్రవక్త ఎవరు? హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి. ఆయన దారి మీదే అందరూ నడిచి చివరి ఖయామత్ దాకా ఎంతమంది వస్తారో వాళ్ళందరూ వాళ్ళు చెప్పినట్టు జీవించి చనిపోవాల్సిందే. ఇంకా ప్రవక్త అనేది రాదు. ఖురాన్లో క్లియర్గా అల్లా తాలా చెప్పేసే ఉన్నాడు, హదీస్లో కూడా చెప్పేశాను, అనా ఖాతమున్ నబీన్ లా నబీ అబాది, నేనే చివరి ప్రవక్తని, నా తర్వాత ఇంకా ప్రవక్తలు అనేది రారు. కానీ ఒక అతను షకీల్ బిన్ హనీఫ్ అని వచ్చేసి, నేను ప్రవక్తని, నా మాట వినండి, నేను చెప్పినట్టు జీవించండి, నేను స్వర్గానికి తీసుకెళ్తాను, నా మాట వినకపోతే నేను నరకానికి తీసుకెళ్తానని చెప్తా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, కానీ అది మన నెల్లూరు జిల్లాకి రాలేదు. కానీ ఈ మధ్యలో వచ్చేసింది. ఒక 3 నెలల క్రితం రిపోర్ట్ వచ్చింది, 1500 మంది అతన్ని ప్రవక్తనని నమ్ముతున్నారు నెల్లూరు జిల్లాలో. మన నెల్లూరు జిల్లాలో 3 నెలల క్రితం అతన్ని ప్రవక్త అని నమ్ముతున్నాడు. ఎందుకంటే అతను కూడా పెద్ద జుబ్బా వేసుకుని ఉంటాడు, పెద్ద గడ్డాలు పెట్టుకుని, పెద్ద పకడి పెట్టుకుని ఉంటారు. మన వాళ్ళ దగ్గర ఏంటంటే చదువు ఉండదు. ఎవరు పెద్ద జుబ్బా పెట్టి ఇద్దరు పెద్ద పకడి కట్టుకుంటే పెద్ద గడ్డం పెట్టేస్తే అతను పెద్ద హజరత్ అని అనుకుంటారు. అతను చెప్పిన మాటే వింటారు. ఏదైనా మనం చెప్పిన అర్థం చేసుకున్నా కానీ మీకంటే పెద్ద ఆయన, పెద్ద బాడీ ఉన్నాడు, పెద్ద హైట్ ఉన్నాడు, పెద్ద పొట్ట ఉన్నాడు, అంతే అతను పెద్ద హజరతు, అతను పెద్ద ముజావర్ అని చెప్పి నమ్మేస్తున్నారు. వాళ్ళు నమ్మరు కదా, వాళ్ళకి అది తెలీదు. వాళ్ళకి కనిపిస్తే సరి చాలు, అది పెద్ద హజరత్ అని చెప్పి వాళ్ళు ఏంటంటే దాన్ని ప్రవక్త అని చెప్పి నమ్ముతారు. వాళ్ళు కొంతమందిని నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద ఉలమాలు పట్టుకొని ఎంత అర్థం చేసినట్టు చెప్పినా కానీ, అయ్యా ఈయన ప్రవక్త కాదు, ఈయన చివరి ప్రవక్త కాదు, ఈయన దొంగోడు, ఇతని మాట నమ్మవుతుంది, ఈయన మాట నమ్మితే నరకానికి వెళ్తామని చెప్తే, లేదు నేను అతన్నే ప్రవక్తనని నమ్ముతున్నాను, కావాలంటే మీరు నా ప్రాణాలైనా తీసుకోండి, నేను అతన్ని ప్రవక్తనని చెప్పి చనిపోతానని చెప్తున్నాడు. మొన్న ఈ 2 జల్సాలు చేశారు కావల్లో, దాని గురించే ఖత్మే నవ్వత్ అని పేరు మీద ఒకటి వైకుంఠపురంలో చేశారు, ఇంకోటి హసాబ్ గల్లీ దగ్గర చేశారు. అదే తెలియజేయడానికి ఒక్క మాటే ప్రవక్త అనే